ఎవరు కూడా అదే అంటారు, కొన్నాం బ్రో టాటా కారే కొన్నాం, టాటా షిరానే కొన్నాం. టాటా కంపెనీ మన కోసమే టాటా కార్ చేసింది, లో బడ్జెట్ ఉంటుంది, ఫ్రెండ్లీ బడ్జెట్ అని, సేఫ్టీ కార్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇస్తారు. ఇవన్నీ ఎమోషన్స్ ని, సెంటిమెంట్స్ ని పక్కన పెట్టి ఒక్కసారి టాటా మోటార్స్ షేర్ ప్రైస్ ఎంత ఉందో మీకు తెలుసా? రీసెంట్ గా టాటా మోటార్స్ షేర్ ప్రైస్ 700-600 నుంచి ఉండేది, సడన్ గా 400 కి ఫాలో అయింది. ఎస్, కొన్ని కారణాల వల్ల ఫాలో అయింది. ఆల్రెడీ ఫాలో అయింది కాబట్టి మళ్ళీ ఎందుకు కొనుక్కోమంటున్నాం అంటే, రోజు పనికొచ్చి ఆస్తి వదిలేసుకుని పనికి మనల్ని షేర్స్ ఉంచుకున్నామని చెప్పి అన్నాడు కదా పైడా. ఈ రోజు ఆ షేర్లే పెరిగి 10 కోట్లు అయ్యాయి. బ్రోకర్ ఫోన్ చేసి చెప్పాడు. టాటా మోటార్స్ కొన్నాక లాస్ వస్తే ఎట్లా బ్రో అంటే, టాటా షీరా కొన్నాక 2 years తర్వాత అది ఎలాగో డిప్రిషియేషన్ అవుతుంది కాబట్టి ఎలాగో లాస్ వస్తుంది. సో కొంచెం సెంటిమెంట్స్ ని పక్కన పెట్టి కొంచెం ఆలోచించి ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద డిస్కౌంట్ లో వస్తుంది, చాలా మంచిది ఇప్పుడు అనుకుంటే. సో ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ టాటా మోటార్స్. ఫైనల్ గా ఏమంటావు బ్రో అంటే, టాటా షీరా వద్దు, టాటా మోటార్స్ వద్దు, టాటా షీరా వద్దు, టాటా మోటార్స్